నేరేడు పండు కుడుములు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నేరేడు పళ్ళ పేస్ట్, నేరేడు పండ్లు, గోధుమ పిండి, ఉప్పు, పచ్చి కొబ్బరి తురుము, బెల్లం పొడి, యాలకుల పొడి, నెయ్యి, గసగసాలు. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. నేరేడు పళ్ళు గుజ్జు జస్ట్ మనం సీడ్స్ తీసేసి గింజలు మిక్సీలో వేసి పేస్ట్ చేసేసి అక్కలే కదా ఇలా అంటుంటే కొంచెం చాలా అంటే చాలా మనకి స్కిన్ ఉంటుంది కదా, స్కిన్ ఉండాలి, స్కిన్ తోనే మనం గుజ్జు చేయాలన్నమాట. సో చేసేసుకొని పెట్టేసుకున్నాం అనమాట. పిండి కలుపుకోవాలి. అలా ఇంత కొద్దిగా ఒక ఫిల్లింగ్ చేసుకుందాం ప్రవీణ. కుడుములు అనగానే మనకి పచ్చి కొబ్బరితో ఒక ఫిల్లింగ్ ఉంటుంది, దాన్ని చేసుకోవాలి. ఒక ప్యాన్ ఇవ్వండి. కొంచెం మనకి వేడవంగానే గసగసాలు, అంటే దీంట్లో నెయ్యి కానీ నూనె కానీ అక్కర్లేదు, జస్ట్ అలాగే మనం ఫ్రై చేద్దాం. గోధుమ పిండితో కుడుములు చేసుకుంటాం మనం, అంటే బెంగళూరు సైడ్, మైసూర్ సైడ్ అలా. గోధుమ పిండి ఉట్టి గోధుమ. ఇప్పుడు గోధుమ పిండితో పాటు నేను నేరేడు పళ్ళు గుజ్జు వేస్తున్నాను. అలా లేనప్పుడు, అంటే సీజన్ లేనప్పుడు నార్మల్ గానే గోధుమ పిండి కలిపేసి మిగతా ప్రాసెస్ చేసుకుంటాము. సో ఫ్రూట్స్ మనకి దొరికే సీజన్ బట్టి మనం అంటే దాన్ని కూడా యాడ్ చేసుకుని కూడా చేయవచ్చు. కాస్త కలర్ చేంజ్ అవుతున్నాయి కదా. ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి తురుము అయితే బ్యాక్ తీసేసాం మనం. నల్లగా ఉండేది తీసేసి ఓన్లీ వైట్ గానే చేసుకున్నాము, అందుకే ఇంత వైట్ గా ఉంది. ఇది కూడా కొంచెం వేడవంగానే మనకి ఈ బెల్లం పౌడర్ అన్నమాట. దీంట్లోనే ఇలాచీ, బెల్లం కరిగిపోతుంది. ఇలాచీ పౌడర్. చాలు ప్రవీణ గారు, ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక మిక్సింగ్ బౌల్లో తీసేసుకుందాం. కుడుముల గురించి ఒక పిండి కలుపుకోవాలి, ఇంకొక మిక్సింగ్ బౌల్. సో దీంట్లో గోధుమ పిండి, కొంచెమే ఉప్పు, చిటికెడు అంతా. ఓకే, ఇప్పుడు ఈ పేస్ట్, నేరేడు పళ్ళ పేస్ట్ అన్నమాట. ఎంత బ్యూటిఫుల్ కలర్, ఎంత మంచి కలర్. ఫస్ట్ దీంట్లో కలిపేసుకొని తర్వాత కొంచెం నీళ్ళు జారుగా కొద్దిగా మనకి దోస పిండికి లాగా ఉండాలన్నమాట బ్యాటర్. ఉండలేకుండా కాస్త అంత దోస పిండి లాగా అంత జార కలుపుకుంటే అదే కదా ఇప్పుడు సస్పెన్స్ కదా. ఎలా అవుతాయి ఇవి? జామున్ ఐస్ క్రీమ్ కూడా అంటారు. వీలైన వరకు మిల్క్ షేక్స్ అన్ని దాంట్లో కూడా వేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు మనం స్టవ్ మీద స్టీమర్ పెట్టేసుకుందాం. కొంచెం నీళ్ళు వేసేసి దీన్ని ఇలా పెట్టేసుకుంటాను. మనం చేసింది దాని మీద పెట్టి తర్వాత స్టీమ్ చేయాలి. ఇలా కొంచెం నెయ్యితో అరటాకుల్ని గ్రీస్ చేసుకోవాలి. ఒక చిన్న దోసలాగా వేసుకోవాలి. ఓకే, దీంట్లో ఈ ఫిల్లింగ్ ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేస్తాం. ఇప్పుడు అయిపోయింది. దీనిలో పెట్టాలి. ఓకే, ఇలాగే అన్ని ఒక 4 చేసి పెట్టేసుకున్నాం. పెట్టుకున్న తర్వాత ఈ వేడెక్కిన వాటర్ లో మనం ఆ స్టీమర్ అది పెట్టేసి ఆ బౌల్ 5 మినిట్స్ స్టీమ్ లో ఉడికించుకుంటే మనకి నేరేడు పళ్ళ కుడుములకు రెడీ. సో వాటర్ బాగా బాయిల్ అవుతుంది. సో అంటే స్టీమ్ కూడా వచ్చేస్తుంది. ఇలా మూత పెట్టేసి బాగా ఒక 5 నిమిషాలు ఉడికించేసుకుందాం. సో చూద్దామా మనం అలాగే? చూద్దాం ప్రవీణ గారు.
కలర్ అంతా మారిపోయింది కదా, ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, సో డైరెక్ట్ డిష్ అవుట్ అనమాట. అంటే ఇది వేడివేడిగా నెయ్యితో పాటు తింటే చాలా బాగుంటుంది. చూసారా ఇలా వచ్చేస్తుంది. కొంచెం ఆరితేనే అది సెట్ అవుతుంది అనమాట. ఇమ్మీడియట్గా మనం తీయలేము. సో మన హెల్త్కి చాలా మంచిదైన నేరేడు పండ్ల కుడుములు. యాక్చువల్గా మనం ఫిల్లింగ్ వేసుకున్నాం కదా, దాని లోపల కూడా ఇవి కొన్ని ఫ్రూట్స్ కలుపుకుంటే ముక్కలు బాగుంటాయి అన్నమాట. ప్రవీణ గారు, వేడి వేడిగా నేరేడు పళ్ళ కుడుములు రెడీ అయిపోయినాయి. నెయ్యితో టేస్ట్ చేస్తే బాగుంటుంది. షూర్, థ్యాంక్ యూ. నేరేడు పండు కుడుములు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నేరేడు పళ్ళ పేస్ట్, నేరేడు పండ్లు, గోధుమ పిండి, ఉప్పు, పచ్చి కొబ్బరి తురుము, బెల్లం పొడి, యాలకుల పొడి, నెయ్యి, గసగసాలు. నేరేడు పండు కుడుములు తయారు చేసుకున్న విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని కాస్త వేడెక్కిన తర్వాత గసగసాలు వేసి బాగా ఫ్రై చేయాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా బెల్లం పొడి, యాలకుల పొడి వేసి కాస్త ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఆ ఫ్రైని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి తీసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. తర్వాత నేరేడు పండ్ల పేస్ట్, కొన్ని నీళ్లు వేసి బాగా కొంచెం దోసల పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నీళ్లు పోసి అవి వేడెక్కనివ్వాలి. ఇప్పుడు ఒక ప్లేట్ లోకి ఒక రౌండ్ గా కట్ చేసుకున్న అరిటాకు తీసుకొని దానిపైన మనం కొద్దిగా నెయ్యి రాసి మనం ముందుగా కలిపిన నేరేడు పండ్ల మిశ్రమాన్ని ఒక దోశలాగా చేయాలి. దానిపైన మనం ముందుగా రెడీ చేసుకున్న బెల్లం మిశ్రమాన్ని పెట్టి రెండు వైపులా క్లోజ్ చేసుకొని ఆకుని ఫోల్డ్ చేయాలి. ఇలా తయారు చేసుకున్న వాటిని మనం ఇప్పుడు ఆవిరి పాన్ లో పెట్టుకొని మూత పెట్టి ఆవిరిలో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక్కొక్క దాన్ని తీసి అరిటాకులోంచి డిమోల్డ్ చేసుకొని నెయ్యితో సరి చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన నేరేడు పండు కుడుములు రెడీ.